హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మూవీస్ బై గని. దురంధర్ మూవీ చూశాక మూవీ హైప్ కి రియాలిటీకి కొద్దిగా మ్యాచ్ కాలేదేమో అని నాకు అనిపించింది. అలా ఎందుకో కూడా చెప్తాను. దురంధర్ మూవీని ఫస్ట్ హిందీ లాంగ్వేజ్ లో డిసెంబర్ 5వ తేదీ 2025లో రిలీజ్ చేస్తున్నారు. తర్వాత తెలుగు డబ్బింగ్ వర్షాన్ని థియేటర్ లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్ల్లోనూ ఈ నెల అంటే జనవరి 30, 2026 శుక్రవారం రోజు రిలీజ్ చేశారు. ఇక మూవీ ఓవర్ వ్యూ చూస్తే, ఒక వ్యక్తి పాకిస్తాన్లోకి స్పైగా వెళ్లి నెమ్మదిగా పైకి ఎదుగుతాడు. అతని తెలివి స్ట్రాటజీతో పెద్దవాళ్ళను కొలదోసి చివరికి ఐఎస్ఐ అండర్ వరల్డ్ నెట్వర్క్ ని లోపల నుంచి తుడిచిపెడతాడా లేదా అనే దానిపై మూవీ రన్ అవుతుంది. ఇక మూవీలోని పాజిటివ్ విషయాలకు వస్తే, ఫస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీలో స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఒక స్పై మూవీని ఎలా తీయాలో చాలా నీట్ గా తీశారు. ఎక్కడా ఓవర్ హైప్ ఇవ్వకుండా హీరోని ఒక స్పై అనేవాడు నిజంగా ఎలా ఉంటాడనే దాన్ని మనకు చాలా క్లారిటీగా చూపించారు. నెక్స్ట్ దీనిలో నాకు నచ్చింది ఫైట్ సీన్స్ అన్ని చాలా వైల్డ్ గా ఉంటాయి. మనకు అనిమల్ మూవీలో ఇంకా హిట్ 3 మూవీలో ఎలా చూపించారో సేమ్ అదే విధంగా దానికి ఏమాత్రం తీసిపోనట్టు చాలా వైల్డ్ గా ఉంటాయి. దానితో పాటు విజువల్స్ కూడా దానికి తగ్గట్టుగానే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, మరి సూపర్ గా ఉందనే అంతలా ఏమనిపించలేదు. ఎందుకంటే సినిమా పూర్తి అయిపోయాక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటనేది కూడా గుర్తులేదు కాబట్టి. అలాగే సాంగ్స్ కూడా పర్లేదు, ఎవరేజ్ గా ఉన్నాయి. నెక్స్ట్ విషయం, సినిమాలో అందరి కాస్టింగ్ క్యారెక్టర్లకు సెట్ అయ్యేటట్లు పెట్టారు. వాళ్ళ యాక్టింగ్ కూడా పర్లేదు, మరి ఎక్కడ హెవీ అనిపించలేదు, డీసెంట్ గా ఉంది. ఇక దీంట్లోని నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ చిన్నది, మూవీ లెంత్ పెద్దది. స్టార్టింగ్ లో ఎండింగ్ లో పేర్లు తీసేస్తే దాదాపుగా 3 గంటల పైన మూవీ రన్ టైం ఉంటుంది. మరో విషయం, దీనిలో యాక్టింగ్ బాగానే ఉన్నా కూడా నాకు ఎక్కడా ఎమోషన్స్ హెవీగా అనిపించలేదు. అంటే ఆ సీన్ కు మనం కనెక్ట్ అవుతాం అనే అంత ఎమోషన్స్ ఎక్కడా లేవు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా స్టోరీ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత కొద్దిగా ఇంట్రెస్ట్ పెంచుతూ లాస్ట్ లో డీసెంట్ గా ఎండ్ అవుతుంది. ఇక మూవీని చూడొచ్చా అంటే కొంచెం ఓపిక పెట్టుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసినా తప్పులేదు. ఫైనల్ గా రేటింగ్ విషయానికి వస్తే, మూవీలోని అన్నిటిని బేస్ చేసుకుని 10కి 7 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక ఈ సినిమా మాస్ యూత్ ఆడియన్స్ కి మాత్రమే, ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. ఇక ఈ మూవీ పేరు దురంధర్ మీనింగ్ తెలుగులో చూస్తే, దుర అంటే భారము లేదంటే పెద్ద బాధ్యత, అందర్ అంటే మోయగలవాడు లేదంటే భరించగలవాడు అని అర్థం. ఇక ఈ రెండాటిని మిక్స్ చేస్తే భారీ బాధ్యతలు మోయగలవాడు లేదంటే ఏ పనైనా ధైర్యంగా తెలివిగా పూర్తి చేయగల శక్తివంతుడు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దురంధర్ అంటే ఒక టాప్ లెవెల్ స్పై, ఎవరూ ఊహించలేని మిషన్లు కూడా పూర్తి చేసే వ్యక్తి అని అర్థం. సో ఇంతే ఫ్రెండ్స్, దురంధర్ మూవీ రివ్యూ. నేను చెప్పిన రివ్యూ మీకు హానెస్ట్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మూవీ చూశాక మీ ఒపీనియన్ కామెంట్ చేసి, మరిన్ని ఇంట్రెస్టింగ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.